హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు నేను మాకు ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ షేర్ చేయబోతున్నాను. సో అదేంటి అంటే మా పిల్లల డ్రీమ్ డాగ్ మా ఇంటికి వచ్చిందనమాట. సో దాని గురించి ఒక చిన్న స్టోరీ ఉంది. అదంతా కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటి అంటే పప్పీస్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. అండ్ అఫ్ కోర్స్ పిల్లలందరికీ కూడా ఇష్టం ఉంటుంది. బట్ మా వాళ్ళకి కొంచెం ఎక్కువ అనమాట. ఎంత ఎక్కువ అంటే 1.5 year నుంచి నన్ను అడుగుతున్నారనమాట, పప్పీని తెచ్చుకుందాం పెంచుకుందాం అని చెప్పేసి. నేను నో చెప్తూ వచ్చేసాను. సో వాళ్ళు ఎంత దాన్ని అంటే ఎంత పెంచేసుకున్నారంటే పప్పీ అంటే, వాళ్ళు ఎవ్రీ సండే లేదా హాలిడేస్ ఇంట్లో నాకు లైక్ నేను వంట చేసుకునేటప్పుడు వాళ్ళకి ఫ్రీ ఉండేటప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళ డాడీ వర్షిని అండ్ స్మైల్ ఇద్దరు కలిపి వెళ్తారనమాట. ఏదో స్టేషనరీ కొనుక్కుంటాం, ఏవో కొనుక్కోవాలి. వెళ్ళేది ఎక్కడికి అంటే గణేష్ చౌక్ దగ్గర మనకి పెట్ స్టాల్స్ ఉంటాయి అనమాట. సో ఆ పెట్ స్టాల్స్ దగ్గరికి వెళ్ళి వాటితో కట్సేపు ఆడుకొని వస్తూ ఉంటారంట. సో అంత ఇష్టం అనమాట వాళ్ళకి. నాకు యాక్చువల్లీ తెలియదు ఆ విషయం. అండ్ వీళ్ళు మొబైల్స్ స్క్రీన్ పప్పీసే పెట్టుకుంటారు, అలాగే ఫోన్ లో టీవీలో ఎప్పుడు పప్పీస్ వీడియోస్ చూస్తూ ఉంటారనమాట. సో నేను అయినా సరే పెద్దగా ఈ వర్షు బర్త్డే గిఫ్ట్ కింద ఇటువంటి పప్పీని ఇచ్చింది. సో వాళ్ళకి అంత ఇష్టం అనమాట. సో మొన్న ఒకసారి ఏమైందంటే ఫోన్ లో వీడియోస్ చూస్తున్నప్పుడు పప్పీస్ వీడియో పెట్టారనమాట. చాలా ఇష్టంగా చూస్తున్నారు. సో ఎందుకు అంత ఇష్టం అది అని అడిగితే, చాలా ఇష్టం మమ్మీ, నువ్వు ఒప్పుకుంటే మేము పప్పిని తెచ్చుకుంటాం అన్నారనమాట. సో నేను క్యాజువల్ గా ఓకే సరేలే అన్నాను. సో ఇంకంతే, వాళ్ళు ఇంకా చాలా ఎగ్జైట్ అయిపోయి వాళ్ళ డాడీని అది కొనాలి, పప్పి తీసుకోవాలని అన్నారనమాట. యాక్చువల్గా నేను పప్పి వద్దడానికి రీజన్ ఏంటి అంటే, అవి నాకు మా చిన్నప్పుడు ఒక పప్పి ఉండేది. సో అది మాకు దూరం అయిన తర్వాత నాకు అనిపించింది అనమాట, నేను ఆ పెయిన్ తీసుకోలేను, మళ్ళీ మనం పప్పిని తెచ్చుకొని దాని మీద బాండింగ్ ఏర్పడిన తర్వాత అది దూరం అయిపోతే అంత అంత కష్టం ఎందుకు మనం తీసుకోవాలి అని చెప్పేసి నేను అవాయిడ్ చేశాను అనమాట. పిల్లలు అసలే సెన్సిటివ్ గా ఉంటారు కదా, ఎఫెక్ట్ అవుతారేమో అని చెప్పి వద్దు అంటూ వచ్చాను. బట్ ఎందుకో వాళ్ళు ఇష్టం చూసిన తర్వాత ఓకే అని అనిపించింది. సో ఫైనల్ గా ఓకే అన్నా అనమాట. సో అయితే ఏమైందంటే తీసుకుందాం అని అనుకున్నాం కానీ ఇప్పుడు పిల్లలు అయితే ఇక్కడ లేరనమాట. వాళ్ళ అమ్మమ్మగారు ఇంటికి వెళ్ళారు, హాలిడేస్ కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేము సరదాగా నేను బయటకు వెళ్తుంటే మొన్న ఒక పెట్ స్టాల్ కొత్తదిగా ఓపెన్ చేశారనమాట. సో సరదాగా చూద్దామని వెళ్ళాము. అక్కడ పొమోరియన్స్ ఉన్నాయి. యాక్చువల్ గా వీళ్ళకి ఇష్టమైన పప్పి అంటే పొమోరియన్స్ అండి. మిగిలిన ఏవి అంత వాళ్ళకి భయం అనమాట. పొమోరియన్స్ అంటే చాలా ఇష్టపడతారు. సో అక్కడ పొమోరియన్స్ ఉండేసరికి నేను అవి సరదాగా పిక్స్ తీసి వాళ్ళకి సెండ్ చేశాను. ఇంకంతే, తీసుకోవాలి అని చెప్పేసి అన్నారనమాట. సో అందుకని చెప్పేసి నేను ఫస్ట్ అయితే వద్దు, అస్సలు తీసుకోవద్దని వాళ్ళకి నచ్చ చెప్పాను. నవ్వు వాళ్ళు ఏంటంటే ఓకే ఇప్పుడు వద్దు. సో వాళ్ళు ఇంకా స్కూల్స్ అవి ఓపెన్ అయిన తర్వాత తీసుకుందామని ఇప్పుడు ఫిక్స్ అయిపోయారు. బట్ శ్రీనివాస్ గారు మాత్రం అస్సలు వినట్లేదు అనమాట. సో పప్పి తీసుకోవాలి అని చెప్పేసి ఈయనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నదనమాట. సో ఇప్పుడు మేము ఏంటి అంటే పప్పి తీసుకుందామని ఫిక్స్ అయిపోయాము. ఇప్పుడు వెళ్ళి పప్పీస్ ఎలా ఉన్నాయి ఏంటి, మనకి కూడా దాని మీద నాలెడ్జ్ లేదు కదా. సో చూసి తీసుకుందాం అని అనుకుంటున్నాం. బట్ ఏంటి అంటే పిల్లలు లేరు కదా, వాళ్ళకి మేము పప్పి తీసుకుంటున్నట్టు తెలియదు అనమాట. సో చెప్పాలని కూడా అనుకోవట్లేదు. రేపు మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను విజయవాడ. సో పప్పీతో అన్నమాట. నేను అనుకుంటున్నాను పప్పిని తీసుకొని డైరెక్ట్ గా వెళ్ళినప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్, వాళ్ళ హ్యాపీనెస్ అసలు మామూలుగా ఉండదండి. వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరనమాట. సో నేను చెప్పకూడదని అనుకుంటున్నాను. సో చాలా బాగుంటుంది వాళ్ళ ఎగ్జైట్మెంట్, అదంతా కూడా రికార్డ్ చేస్తాను. సో రేపు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా మనం చూద్దాము. సో ఇప్పుడైతే మీరు ఈ వీడియోని కంటిన్యూగా చూసేసాయండి. మేము వెళ్ళి ఏమేమి పప్పి తీసుకుంటున్నామో ఏంటో, ఓకేనా? సో మేము పప్పి తీసుకుంటుంది థర్స్డే అన్నమాట. సో థర్స్డే ఈవినింగ్ మేమైతే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా నాకు చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయండి. అంటే లైక్ ఒక ప్రాణిని ఇంటికి తీసుకొస్తున్నప్పుడు దానికి సఫిస్టెంట్గా అన్నీ ఇవ్వాలి, అండ్ దానికి ఏమీ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి, అండ్ అన్ని రకాల ఆలోచనలు ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా బయలుదేరాము. అన్ని ఆలోచనలతోనే బయలుదేరాను అనమాట. సో ఇప్పుడైతే పెట్ షాప్కి అయితే వెళ్ళిపోదాం. సో మనమైతే ఇప్పుడు పెట్ షాప్ దగ్గరికి వచ్చామండి. సో మీకు కనిపిస్తుంది కదా, అదే అన్నమాట. ఇది జాంపేటలో న్యూగా స్టార్ట్ చేశారు. మొన్న సాటర్డేనే స్టార్ట్ అయిందంట. సో మేము మొన్న చూసామన్నమాట. చూసి ఇప్పుడైతే తీసుకుందామని వెళ్తున్నాము. అప్పటికే 2 times వెళ్ళాము. సో మాకు కనిపించిన దగ్గర నుంచి డైలీ వెళ్ళి చూస్తూ ఉన్నాం అన్నమాట. సో తీసుకోవాలా వద్దా లేదా ఏం అర్థం కాలేదు. బట్ ఈ పెట్స్ చూస్తే మాత్రం తీసుకోవాలనే అనిపించింది మాకు. ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. లోపలికి తీసుకువెళ్తాను చూడండి. యాక్చువల్గా ఇది పెట్ షాప్, అండ్ అలానే ఈ పెట్ యాక్సెసరీస్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట.
సో ఇక్కడ వచ్చేసి 3 పొమోరియన్స్ ఉన్నాయండి. 2 వచ్చి మేల్ అండ్ 1 వచ్చి ఫీమేల్ అనమాట. సో వీటిల్లోంచి ఒకటి మనం చూస్ చేసుకోవాలి. సో అందుకని చెప్పి బయటకి తీసుకొస్తున్నారు. సో మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ వాళ్ళు వేస్తున్నారనమాట కేజ్లోంచి తీసి. సో ఇప్పుడు ఇందులోంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఎంత టఫ్ అయిందంటే నాకైతే అసలు అర్థం కాలేదనమాట. 3 కూడా చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చేసాయి. వేరియేషన్ కూడా తెలియలేదనమాట. సో అంత బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేసి సిల్కీ పొమోరియన్స్ అండి. సో ఇక్కడ శ్రీనివాస్ గారు ఫైనల్గా ఒకటైతే సెలెక్ట్ చేసి మొత్తం అంతా కూడా చూస్తున్నారనమాట ఎలా ఉంది ఏంటి అనేది. సో ఫైనల్గా మేమైతే ఒక పప్పీని అయితే చూస్ చేసుకున్నాము. యాక్చువల్గా వేరే షాప్స్లో కూడా పప్పీస్ని చూసామన్నమాట. బట్ అవి ఇంత నచ్చలేదు ఆయనకి. ఇక్కడ మాత్రం చాలా బాగా నచ్చాయి. అందుకని ఇక్కడే తీసుకుందామని ఫిక్స్ అయిపోయాము. సో ముందుగా అయితే మనం అన్నీ చూసుకోవాలి కదా అని చెప్పి బయట కూడా చూసాము ఫ్రాంక్గా చెప్పాలంటే. బట్ ఇక్కడే నచ్చాయి అన్నమాట. సో ఇప్పుడైతే ఒక పప్పీని ఫైనలైజ్ చేసాము. బట్ పప్పీ తీసుకోగానే మనకు సరిపోదు. దాని గురించి డీటెయిల్స్ అంటే దాని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో అందుకని నేను క్లియర్గా కనుక్కున్నాను అనమాట. డైలీ 4 టైమ్స్ అండి. ఓకే, మీ దగ్గర ఉంటాయండి అవి? సెర్లాక్ ఉంటుంది. సెర్లాక్ ఒక పూట పెట్టి ఒక పూట పెరుగన్నం పెట్టచ్చు అంట. అంటే ఇప్పుడు మేము రైస్ పెట్టచ్చు. ఓకే ఓకే, పెంచుకోవాలి. ఓన్లీ కర్డ్ రైసే పెట్టాలి. ఓకే, ఐ థింక్ ఇప్పుడు 45 days అన్నారు కదా. ఇప్పుడు చేయించకూడదు కదా? చేయించచ్చా బాతింగ్? ఓకే, మరి దానికి సంబంధించి షాంపూస్ అవి వాడాలా? ఏం వాడాలి? ఓకే, అంటే నేను చూసింది ఏంటంటే షాంపూస్ అప్పుడే యూస్ చేయకూడదు, వెట్ వైప్సే యూస్ చేయాలి అని. నార్మల్ యూస్గా ఇంట్లో ఉన్నట్లే మనం అన్నీ యూస్ చేసేసుకోవచ్చు. కోంబింగ్ అది చేయడం అది చేయొచ్చు. ఎన్ని వీక్స్కి ఒకసారి స్నానం చేయించాలి దానికి? 15 days. 1 monthకి ఒకసారి. 3 months వరకు చేయించకూడదని చెప్పారు యాక్చువల్లీ. అలా ఏమో. సో మీరు కూడా విన్నారు కదా, షాప్ వాళ్ళు మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి నేను అలానే వాయిస్ ఉంచాను. సో ఫైనల్గా ఇప్పుడు మేము తీసుకున్న పప్పి అయితే ఇదే అన్నమాట. సో ఇంకా ఈ పప్పిని తీసుకొని మేమైతే ఇంటికి రిటర్న్ అవుతున్నాము. అండ్ అలానే ఈ పప్పికి సంబంధించిన కొన్ని యాక్సెసరీస్ కూడా ఇక్కడే తీసుకున్నాము. సో అవి కూడా ఏం తీసుకున్నాను ఏంటి అనేది మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత షేర్ చేస్తాను. అదే ఇదిగో సింగిల్ది ఉంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి మొత్తం యాక్సెసరీస్ ఉన్నాయన్నమాట. బెల్స్ దగ్గర నుంచి టాయ్స్, ఫుడ్ మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. సో మనం పప్పీతో పాటు యాక్సెసరీస్ని కూడా ఇక్కడే పర్చేస్ చేసుకోవచ్చు. ఇది కొంచెం కన్వీనియంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఏం యాక్సెసరీస్ వాడాలో తెలియని వాళ్ళకి కొంచెం ఇది ఈజీగా ఉంటుందన్నమాట. హ్యాపీగా పప్పీతో పాటే యాక్సెసరీస్ కూడా మీరు తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. అది బెస్ట్ థింగ్ అనిపించింది ఇక్కడ. సో ఎవరైనా కావాలంటే తప్పకుండా విజిట్ చేయండి. జాంపేటలో ఉందన్నమాట షాప్ అయితే. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉందంటే అండి. నేను ఆ లింక్ అంతా కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. మీకు వాట్సాప్లో పప్పీస్ ఏ బ్రీడ్ కావాలంటే ఆ బ్రీడ్ మీకు షేర్ చేస్తారు. సో నాకైతే మంచి క్వాలిటీ బ్రీడ్స్ అయితే ఉన్నాయనిపించింది. ఎందుకంటే పర్సనల్గా మేము పర్చేస్ చేసాం కాబట్టి నాకు తెలుస్తుందన్నమాట. పప్పి ఇదే అన్నమాట. సో ఫైనల్గా ఇంకా తనని తీసుకొని మేమైతే ఇంటికి రిటర్న్ అవుతున్నాము. సో ఫస్ట్ టైం ఇంటికి రాబోతుంది మా ఫ్యామిలీలోకి ఒక పప్పి. సో న్యూ ఫ్యామిలీ మెంబర్ అయితే యాడ్ అయిపోయారు అనమాట మా ఫ్యామిలీలో. సో ఇక్కడ నుంచి మేము 5 members అనమాట. సో ఇది వచ్చేసి మేల్ అండి. సో మేమైతే మేలే తీసుకున్నాము, ఫీమేల్ తీసుకోలేదన్నమాట. సో మేల్ తీసుకున్నాము. అండ్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంత క్లోజ్గా పప్పిని పట్టుకోవడం కూడా నాకు ఫస్ట్ టైమే. సో ఫైనల్లీ పప్పి అయితే మా ఇంట్లోకి ఎంటర్ అయిపోయిందనమాట. సో అందరం చాలా చాలా హ్యాపీ. ఇంకా పిల్లలకి ఈ విషయం తెలిస్తే ఇంకా హ్యాపీ అయిపోతారు. సో ఇప్పుడైతే పప్పి కోసం పర్చేస్ చేసిన ప్రొడక్ట్స్ కూడా చూపించేస్తాను చూడండి. సో ఇప్పుడు దీనికి ఫుడ్ తీసుకున్నాం అనమాట. సెరిలాక్, వీట్ యాపిల్ ఇదే పెట్టాలని చెప్పేసి అన్నారు. అండ్ అలానే వీటికి చూవింగ్ స్టిక్స్ ఉంటాయి. సో ఈ చూవింగ్ స్టిక్స్ ఒకటి తీసుకున్నాము.
అలానే ఒక బెల్ట్ అండ్ అలానే ఇది ఒక డైజెస్టింగ్ కోసం అనమాట. ఈ గుట్వేల్ ఒకటి తీసుకున్నాము. నాన్నా హలో బేబీ, హలో బేబీ. ప్లాస్టిక్. అండ్ మేము పప్పీని ఇంటికి తీసుకొచ్చేసరికి టైం 10:30 అయిందండి. సో అప్పటికే పప్పీకి నైట్ ఫీడింగ్ కూడా అయిపోయిందనమాట. సో ఇంకా అందుకని చెప్పేసి మేము ఇంకా నైట్ ఫీడింగ్ అయితే ఏమి ఇవ్వలేదు. ఆ చూయింగ్ స్టిక్ ఇచ్చామన్నమాట. దాంతో చాలాసేపు అది ఆడుకుంది. అండ్ ఆ తర్వాత దీనికోసం ఒక బెడ్ అయితే రెడీ చేశాను. సో అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, మీరు చూడొచ్చు. సో ఇదే అన్నమాట, దానికోసం చిన్న బెడ్ అయితే రెడీ చేశాను. స్మూత్గా ఉండే దుప్పట్లు అవి వేసి ఇంట్లో ఒక ఇది ఉంటే దాంట్లో పెట్టానమాట, ట్రే లాంటిది. బట్ అది మాత్రం అస్సలు అందులో పడుకోలేదండి, పక్కన ఫ్లోర్ మీదే పడుకుందనమాట. సో నేను కష్టపడి చేసినా కానీ వేస్ట్. నేను కూర్చోబెట్టినా సరే ఉండట్లేదనమాట, వచ్చేస్తుంది బయటికి. సో సరేలే, తనకి ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడే పడుకుంటే తను కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి ఇంక ఉంచాను అనమాట. సో అందుకని చెప్పేసి అదిగో చూస్తున్నారు కదా, అక్కడ పడుకుందనమాట డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర బెడ్కి అంటుకొని. సో ఇంకా నేను కూడా సరే అని చెప్పి ఉంచాను. సో చాలాసేపు బాగానే పడుకుందండి, బట్ మిడ్ నైట్ లేచిందనమాట అరౌండ్ 1:32 ఆ టైంకి. సో ఇక్కడ మీకు ఒక చిన్న క్లిప్పింగ్ చూపిస్తాను చూడండి. సో ఈ క్లిప్పింగ్ వచ్చి 1:30కి అనమాట. సో అప్పుడు లేచి కూర్చుంది అండ్ ఆడమని చెప్పేసి అంటుందన్నమాట, అరుస్తుంది స్లోగా. సో ఇంక అందుకని చెప్పి చాలాసేపు దాంతో ఆడుకున్నాను నేను. అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆడుకున్నాం ఇద్దరం. ఆ తర్వాత నేను నిద్రపోయానమాట. మధ్యలో లేచి చూస్తే చక్కగా అందులో కూర్చొని మళ్ళీ ఆడుకుంటుంది, ఆ బెడ్లోనే కూర్చుందనమాట. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నేను రెడీ చేసిన బెడ్లో పడుకుంది కదా. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో ఫైనల్గా ఆ రోజైతే ఇలా గడిచిందనమాట. హ్యాపీగానే పడుకుంది, అసలు అరవలేదు, చాలా కామ్గా ఉంది. సో ఇంకా నెక్స్ట్ డే ఏం చేసిందో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో తనకి సెరిలాక్ పెట్టే టైం అయింది, అంటే 6:30 to 7 ఆ టైంకి ఫస్ట్ మీల్ పెట్టాలి, అంటే ఫుడ్ పెట్టాలి. అందుకోసం చెప్పి లెగిసి ఫస్ట్ తనకే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కొంచెం హాట్ వాటర్ పెట్టి సెరిలాక్ కలిపాను. ఇది చిన్నపిల్లలకి పెడతాం కదా, అదే అన్నమాట. డాగ్స్ది కాదు, ఓన్లీ ఇది బేబీస్దే. అది కలుపుతుంటే చూస్తున్నారు కదా, అది ఎంత హడావడి చేసిందో అసలు. చాలా బాగా తిన్నదండి, అంటే తనకి సెరిలాక్ నచ్చింది అనుకుంటా, చిన్న పిల్ల కదా. సో చాలా బాగా తిన్నదనమాట. మనకి ఏదైనా పిల్లలు ఇలా ఇష్టంగా తింటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. మన పిల్లలైనా సరే పెట్టింది తింటే నాకైతే చాలా హ్యాపీ అయిపోతాను. సో ఇదంతా గుడ్ బాయ్లా తినేసరికి నేను చాలా హ్యాపీ అనమాట. సో ఫుడ్ అయితే చక్కగా తిన్నది. అండ్ ఆ తర్వాత బయటికి తీసుకెళ్తే తను అన్ని పనులు కూడా కానిస్తుంది అనమాట. ఇంట్లో అయితే ఏం పాడు చేయలేదు ప్రజెంట్ అయితే. ఇంక ఇలానే కంటిన్యూ చేయాలి, అలవాటు చేయాలని అనుకుంటున్నాము. సో చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ వరకు అయితే. సో ఇది వచ్చేసి ప్లే టైం అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ వరకు చాలా బాగా ఆడిందండి. ఫుడ్ తీసుకున్న తర్వాత చాలా బాగా ఆడింది. ఇంకా మేము దీనికి ఫుడ్ పెట్టి మేము కాఫీ తాగుతూ దీంతో చాలాసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. అసలు టైమే తెలియట్లేదు, ఇంట్లో పనులన్నీ పక్కన పెట్టి మరీ ఆడుకుంటున్నాము. హ్యాపీగా అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట దీంతో ఆడుతూ ఉంటే. సో నేను ఎక్కడో చదివాను అనమాట, పెట్స్తో టైం స్పెండ్ చేస్తే మనకి ఉన్న టెన్షన్స్ అన్నీ కూడా చాలా వరకు మర్చిపోతాము. సో మనకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది అని చెప్పేసి, అది మాత్రం ఖచ్చితంగా నిజమే అనిపించింది. చాలా హ్యాపీగా, చాలా లైట్గా అనిపించింది అనమాట దీంతో టైం స్పెండ్ చేస్తుంటే. బెడ్లో అయితే పడుకోలేదు. ఇప్పుడు ఆ టాయ్ని పెడితే మాత్రం దాంతో ఎంతలా ఫైట్ చేసిందంటే దాన్ని ముక్కు చెవులు అన్నీ కొరికిస్తుంది అనమాట. చాలా యాక్టివ్ అండి, నిజంగా చాలా యాక్టివ్గా ఉంది. చాలా చిన్న పిల్ల అనమాట, చాలా బాగా అనిపించింది ముద్దుగా. సో ఈ విధంగా మేమైతే ఫుల్ టైం స్పెండ్ చేసామన్నమాట. ఇంకా ఈరోజు ఈవినింగ్ మేమైతే విజయవాడ వెళ్తాము. సో స్టిల్ ఇప్పటికి ఇంకా పిల్లలకి కానీ ఎవరికి, నాకు శ్రీనివాస్ గారికి తప్ప పప్పి తీసుకున్న విషయం ఇప్పటికైతే ఎవరికీ తెలీదు. సో ఇంక ఈరోజు ఈవినింగ్ డైరెక్ట్గా విజయవాడ తీసుకొని వెళ్తామన్నమాట. సో పిల్లల రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటంతా కూడా క్యాప్చర్ చేస్తాను, అలానే మీకు కూడా షేర్ చేస్తాను. సో తప్పకుండా ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా రేపు వీడియోతో, అంటే ఈరోజు ఈవినింగ్ నుంచి వీడియో స్టార్ట్ అవుతుంది. సో రేపు పెడతానమాట, అది ఆ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.